ఇదిగో ఈ కవులన్నీ అనవసరం. నీకు 3 నెలలు గడిపిస్తున్నాను. ఈలోగా ₹1,00,000 కట్నం పట్టుకొచ్చి లక్షణంగా అమ్మాయిని తీసుకొచ్చి కాపురానికి విడిచిపెట్టు. లేదా నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది. మా అబ్బాయికి వేరే పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఇక్కడ ఉన్నా ఇలాగే ఏమనుకోకండి అన్నయ్య, ఆయన తీరు మీకు తెలుసుగా. ఆయన అసలు మనిషే కాదు. మనిషి కాకపోవటం అతని అదృష్టం. వస్తాను. అదమ్మా జరిగింది. నేను అంతగా కాళ్ళ వేళ్లాపడి బ్రతిమంతే అతను ఇచ్చింది 3 మాసాలు గడుపు. 3 మాసాలు కాదు కదా, 30 మాసాలైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? అన్నయ్య, ఆ మూర్ఖుడు సరే సరే ముందుకేసి కూర్చున్నాడు. అబ్బాయిని ఒకసారి కలిసి ఉన్న పరిస్థితి చెప్పుకోకూడదు. నీ పిచ్చిగాని కొడుకు ఒప్పుకున్నా ఆ లక్షణ చచ్చినా ఒప్పుకోడమ్మా. ఒకవేళ తండ్రిని కాదని కొడుకు ఏమైనా చేసినా ఆ కుటుంబంలో కలతలు వస్తాయి. కోడ వచ్చింది, కొంపలో చిచ్చు పెట్టిందని ఇక అతను ఒక డప్పు కట్టుకుని ఊరు వాడు అంతా వాయిస్తాడు, అమ్మాయిని సాధిస్తాడు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం కాపురం చేస్తారు? అమ్మాయి ఏం సుఖపడుతుంది? అన్నయ్య, అంతా నువ్వే ఊహించుకుంటున్నావు. నాది ఊహ, నీది ఆశ, అంతేనమ్మా.